రాజమహేంద్రవరంలో ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కలవడంతో పాలు కల్తీ అయ్యాయి. ఈ విషాద ఘటనలో మొత్తం 5గురు చనిపోయారు. దీంతో పాల నాణ్యత గురించి ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. ఆకలి తీర్చి పోషకాలు అందించే పాలు కాలకుట విషంగా మారుతున్నాయి. కల్తీ పాలు సరఫరా చేస్తూ కొందరు స్వార్థపరులు ప్రజలు చిన్నపిల్లల ప్రాణాలతో చెలగున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన కలకలిసింది. నగరంలోనూ కల్తీ పాలు, పెరుగు, పన్నీరు ముఠాలు, ఆగడాలు తరచూ బయటపడుతూ ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం తాగే పాలు కల్తీ జరుగుతూ ఉండడంతో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారుతుంది. నగరంలో ఈ తరహా మోసాలపై అధికారులు మరిష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఉంది. పాల పరిమాణం పెంచడానికి ఎక్కువ మంది నీళ్లు కలుపుతూ ఉంటారు. దీనివల్ల పాలల్లో పోషకాలు తగ్గడమే కాకుండా నీరు కలుషితమైతే పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయి. పాలల్లో నురుగు ఎక్కువగా వచ్చేలా డిటర్జెంట్లు కలుపుతారు. ఈ పాలు తాగితే పేగు సమస్యలు తప్పవు. పాలల్లో తెల్లదనం పెంచడానికి యూరియా కలుపుతారు. ఈ పాలతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పాలు చెడిపోకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ సైతం కలుపుతారు. వీటి వల్ల జీర్ణకోశ సమస్యలు, పేగువాపు వస్తుంది. పాలను చిక్కదనం పెంచేందుకు స్టార్చ్ పౌడర్ లేదా గంజితో కల్తీ చేస్తూ ఉంటారు. పాలల్లో ఎక్కువ మొత్తంలో స్టార్చ్ కలిపితే పెద్ద పేగుపై ప్రభావం తప్పదని వైద్యులు చెబుతున్నారు. గతంలో పటాన్చెరు పరిధిలోని ఓ డైరీలో అధికారులు కల్తీ పాలు, పెరుగు ప్యాకెట్లు భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. పర్వతాపూర్ లో పాలు తయారీ యూనిట్ లో 110 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. యజమానిని అరెస్టు చేశారు. పటాన్చెరులోని మరో డైరీలో కల్తీ పాలు, పన్నీరు, బటర్ స్వాధీనం చేసుకుని యూనిట్ బాధ్యులను అరెస్టు చేశారు. ఘటనలు జరిగిన సందర్భంలో అధికారులు హడావిడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో పరిస్థితి మొదటికే వస్తుంది. కల్తీ యూనిట్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. అధికారులు దృష్టి పెడితే కల్తీ పాల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. ఇక ఇంట్లో కూడా పాలను గుర్తించవచ్చు. కల్తీ పాలు గుర్తించాలంటే చుక్కను నునుపైన ఉపరితలంపై వేసి చూడాలి. స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా కదులుతూ తెల్ల గీతలా మారుతాయి. ఎక్కువ నీరు కలిస్తే పల్లం వైపు వేగంగా ప్రయాణిస్తాయి. లాక్టోమీటర్ తో పాల స్వచ్ఛతను పరీక్షించవచ్చు. డిటర్జెంట్ కల్తీని గుర్తించేందుకు పాలను ఓ సీసాలో తీసుకుని బాగా కుదిపితే దట్టమైన నురుగు వస్తే కల్తీ జరిగినట్లు అనుమానించాలి. పాలల్లో స్టార్చ్, పిండి కల్తీ తెలియాలంటే కొద్దిగా పాలు పాత్రలోకి తీసుకుని అందులో 2 నుంచి 3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. పాలు నీలం రంగులోకి మారితే గంజి కలిపినట్లు భావించాలి. పాలల్లో కొంచెం పసుపు కలిపి ఎర్ర లిట్మస్ పేపర్ ను ఉంచితే నీలం రంగులోకి మారితే యూరియా కలిసినట్లు. పాలు వేడి చేసే సమయంలో ఆవిరిలో స్ఫటిక లాంటి రేణువులు కనిపిస్తే యూరియా ఉన్నట్లు అనుమానించాలి.